జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ కోసం కృషి చేసిన శ్రేణులకు రాజోలు ఎమ్మెల్యే దేవవరప్రసాద్ అభినందనలు తెలిపారు. ఈ నెల 14న కాకినాడ జిల్లా పిఠాపురంలో జనసేన ఆవిర్భావ సభ జరగనుంది. 11 సంవత్సరాలుగా జరిగిన పరిణామాల గురించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తావించనున్నారు. ప్రభుత్వం ద్వారా భవిష్యత్తులో చేయబోయే కార్యక్రమాల గురించి కూడా మాట్లాడనున్నారని తెలిపారు. పిఠాపురం నియోజకవర్గం 14వ తారీఖున జరగబోయే 12వ జనసేన పార్టీ ఆవిర్భావ సభకి నేను ప్రతి ఒక్కరిని కూడా ఆహ్వానిస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఆ రోజున భారీ ఎత్తులో ప్రజలు రావటం, జన సైనికులు అటు వీర మహిళలు రావటం, వారికి ఒక రకమైన ఈ 11 సంవత్సరాల్లో జరిగిన ఈ ప్రాసెస్ పరిణామం ఇదంతా కూడా మన పవన్ కళ్యాణ్ గారు ఎక్స్ప్లెయిన్ చేయబోతారు. అలాగే దాంతోపాటు ఫ్యూచర్లో ప్రభుత్వం చేయబోయే కార్యక్రమాన్ని కానీ, పార్టీ యొక్క ఇన్వాల్వ్మెంట్ కానీ ఇవన్నీ కూడా ఆయన చెప్పబోతారని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాను. కాబట్టి ఈ సభలో జరిగే విషయాల్ని, వారు చెప్పబోయే అంశాలని పూర్తిగా మనం అర్థం చేసుకొని ఇది వారి యొక్క ఆశయాలను కానీ, ఐడియాలను కానీ, సిద్ధాంతాలను కానీ మనం ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తూ ఉన్నాను. అలాగే ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నేను ప్రతి ఒక్కరికి కూడా, ముఖ్యంగా జనసేన శ్రేణులందరికీ, జన సైనికులకి, అలాగే వీర మహిళలందరికీ కూడా నేను అభినందనలు తెలియజేసుకుంటాను.